రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధిలోని మంజీరా నది పాయల్లో బుధవారం మాఘ అమావాస్య పురస్కరించుకుని వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఉత్సవాలను ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్నానాలు ఆచరించేందుకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన దాదాపుగా లక్షలాదిగా భక్తులు వివిధ వాహనాలలో తరలివచ్చి ఏడుపాయలలోని మంజీరాలో పుణ్య స్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోవాలని మొక్కుకున్నారు. వనదుర్గాదేవి గర్భాలయంలో వేకువజాముననే 5 గంటలకు ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలతో ఆధ్యాత్మికంగా ఉట్టిపడేలా సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, మంగళహారతి, పంచామృతాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. క్యూ లైన్లలో భక్తులు గంటల తరబడి నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. మరికొందరు అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం, తలనీలాలు సమర్పించారు. సంతానం లేని భక్తులు సంతాన గుండంలో స్నానాలు ఆచరిస్తూ తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇంకొందరు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల ముందు డప్పు చప్పులతో నృత్యాలు చేశారు. భక్తులకు ఏడుపాయల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో సుమారు 231 మంది పోలీసులతో పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, శ్యామరావు, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ, రాజు, నరేష్, మహేష్, రమేష్, బలరాం, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇంటిలోనికి వెళ్ళరాదు, పిల్లలని ఇంతగా ఉద్దరాలని కుదరమైనది. అలాగే ప్రసాదాల విక్రయ కౌంటర్ వద్ద రెండో పూజ వచ్చిన తర్వాత అన్ని కవర్లను వసతి ఏర్పాటు చేసిన గుడిలోకి వేయవాలను. ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాలలో చేరాలని విజ్ఞప్తి. మరియు దేవాలయం క్యూలైన్లలో నానా ఘట్టాల వద్ద భక్తులు తమ విలువైన వస్తువులను భక్తులు క్యూలైన్ పద్ధతి పాటించండి. అలాగే ఆలయంలోనికి వెళ్ళే భక్తులు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. ఆలయంలో ఫోటోలు తీయరాదు. మరియు
గంగవ్వ ఏడున్నా చెప్పలేదు మీ దగ్గర రావడం గంగవ్వ గంగవ్వ ఈరోజు మంచి శుభదినం. మాఘ అమావాస్య పురస్కరించుకొని మాఘస్నానాలకు ఆచరించడానికి విశేష భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. మరి ఈరోజు ఏడుపాయల్లో కూడా దుర్గామాత దర్శనం కోసం మరి మెదక్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలు మరి ఉమ్మడి జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. మరి వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవో గారు మరి సిబ్బంది, ఇతర స్టేట్ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళు, ఫిషరీస్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, అదే పంచాయతీ వాళ్ళు, వాళ్ళందరూ కూడా వారి సిబ్బంది కూడా కనిపించడం జరిగింది. వాళ్ళ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా మనకి భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి స్నాన ఘట్టాల దగ్గర కావచ్చు, ఇతర మన పూజ దగ్గర కావచ్చు, మరియు దర్శనంలో కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి అందరూ కూడా ఈ శుభ సందర్భాల శుభాకాంక్షలు చేస్తారు. ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం మాఘ అమావాస్య పురస్కరించుకొని ఈ యొక్క ఏడుపాయల వనదుర్గా భవాని మాతకు ప్రాతకాలం నందే అమ్మవారికి శ్రీ సూక్తం, పురుష సూక్త, నమక చమకము తోటి అభిషేకం చేసి అమ్మవారికి అలంకరణ, నిత్య నివేదన, మంగళవారంతో అమ్మవారికి దగ్గరికి దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు మాంజీరా నదిలో పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క ఉత్తర వాయువుగా ప్రవహిస్తున్నటువంటి మాంజీరా నది ఈ యొక్క మాఘ అమావాస్య సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్ష మంది అమ్మవారిని మాంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారు కోరిన కోరికలు తల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క మాఘమావాస్యకు అన్ని ఏర్పాట్లు ఉన్నతాధికారులు మరియు కార్యనిర్వహణాధికారి మరియు మా యొక్క సిబ్బంది అందరూ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు వచ్చిన వారికి అమ్మవారు యొక్క దర్శనం ఇప్పించి వారి యొక్క కొంగు బంగారంగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత మౌన అమావాస్య కూడా అంటారు. దీన్ని మహాప్రఖ్యాతిగాంచినటువంటి అమావాస్య బుధవారం రావడం చాలా విశిష్టత కాబట్టి మన యొక్క మాంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారి యొక్క మాంజీరా నది ప్రవాహం అమ్మవారి ప్రాణ ప్రక్షాళన చేసుకుని పోయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాంజీరా నది స్నానం ఆచరించి అమావాస్య సందర్భంగా వచ్చిన భక్తులు అమ్మవారు కోరికను తీర్చుకొని వనదుర్గా భవాని మాతాకి జై. భక్తాలి బృందాలి సలక్షణాశాః సంపూర్ణకర్త్రీం మహిషాసనాం శివాం మంజీరనీరస్వర ఘోషదీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మంజీరా నది 7 పాయలుగా చీలి కొండరాళ్ల మధ్య, గుట్టల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి ఈ వనదుర్గా అమ్మవారు. మరి ఈరోజు మాఘ అమావాస్య, దీనినే పుష్య అమావాస్య, మౌని అమావాస్య అని అంటారు. ఈ యొక్క మాఘ అమావాస్యకు ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం లోపల మాఘ స్నానాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజున ఎవరైతే గంగా స్నానం, నదీ స్నానం చేస్తారో వారికి
విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. ఈరోజు గంగా నది అమృతంగా మారుతుందని ఈ యొక్క పురాణ వచనము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మంజీరా నది పాయల్లో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు ఓడిబియ్యాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రోజున ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు లక్షలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ రోజున ఇంచుమించుగా సుమారుగా 2 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు, ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవాని మాతాకి జై. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం నందు ఈరోజు మాఘ అమావాస్యను పురస్కరించుకొని భక్తులకు పుణ్యస్నానాల నిమిత్తం ఇచ్చేసిన సందర్భంగా వారికి దేవస్థానం నుంచి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు నీటి సౌకర్యం గురించి సింగూరు ప్రాజెక్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు లెటర్ రాసి ఆ నుంచి 3 టీఎంసీల నీళ్లు 0.3 టీఎంసీల నీరు విడుదల చేయించడం జరిగింది. దాంతో భక్తులందరూ కూడా ఇబ్బంది లేకుండా స్నానాలు ఆచరిస్తుంటూ ఈ 3 ప్రదేశాలలో మనకు షవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం వద్ద మరియు ప్రాజెక్టు మన ఆనకట్ట మీద మరియు ఇక్కడ ఘాటు వద్ద కూడా 3 ప్రదేశాల్లో షవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లలో కూడా తాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదాలు కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా సుమారు ఒక 35,000 ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు, పులిహోర ప్రసాదం కూడా తయారు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అలాగే వివిధ డిపార్ట్మెంట్ల వారితో అంతా కోఆర్డినేషన్ చేసుకొని ఆర్టీసీ వారికి మరియు ఇరిగేషన్ వారికి, తర్వాత మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారితో అందరితోటి కూడా కోఆర్డినేషన్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని వారి సిబ్బందితోటి అన్ని ఏర్పాట్లు దేవస్థానంలోకి వచ్చి చేసిన భక్తులకు అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవుడు కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉచిత దర్శనాలు, ప్రత్యేక దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దర్శనాల సమయంలో భక్తులకు తాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఇచ్చేసిన భక్తులందరికీ వివిధ మన వారితో కూడా ఒక 4-5 ప్రదేశాల్లో వారికి అన్నదాన కార్యక్రమాలు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ మాఘ అమావాస్యను పురస్కరించుకొని సుమారు ఒక 80,000 నుంచి 1,00,000 వరకు భక్తులు విచ్చేసిందని మేము భావిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా అన్ని శాఖల సమన్వయం చేసుకుని సజావుగా నిర్వహించడం జరిగింది. ఇటు ఉత్సవాల సందర్భంగా ఈరోజు జాతరకు విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ సహకారం తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. కావున అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీసు, ఇరిగేషను, రెవెన్యూ, ఆర్టీసీ, హెల్త్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వారికి కూడా దేవస్థానం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా రాబోయే శివరాత్రి ఉత్సవాల్లో కూడా అందరి సహకారం తీసుకొని దిగ్విజయంగా చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.